అయితే ఎక్కుతుంది మీదికి. ఆగుతాంది. ఇప్పుడైతే మనం బండి ఎక్కుతున్నాం. ఇంద్రా కింద హాట్ వస్తుంది. ఇగ్రా దీనికి దమ్ అవుతుంది. వాడైతే ముందర పోతుండే. ఇప్పుడు నేను పొలం దగ్గరకు వచ్చినట్టే మొత్తం. మావాడు ఇప్పుడు బీడిసాలు రింగులు కొడతాడు. బీడిసాలు ఎందుకు కొడతానంటే మేము కొంచెం ఇది దొయ్యను డైరెక్ట్ రింగులో బండి జొర్ర కొడితే డైరెక్ట్ దిగబడుతుందా అని అనుకుంటున్నాం. అందుకే ఒకసారి బీడిసాలతో దొయ్య కొట్టిస్తాను. ఎందుకంటే అంతకుముందు మేము ఈ దొయ్యలో పత్తి పెట్టినాం అనమాట. ఆ పత్తి పెట్టినాం కాబట్టి ఇప్పుడు పొలం పెడదామని చూస్తున్నాము. పత్తి ఒక ఎకరం ఇది అది మొత్తం కలిసి ఎకరం అవుతుంది. ఈ ఎకరంలో మాకు ఒక 9 గింటల వరకు పత్తి వెళ్ళింది. కానీ ఏంటంటే ఎండాకాలం పత్తి పెట్టడం కంటే మాకు వాటర్ ఎట్లా ఉన్నాయి కదా, పొలం పెడదాం అనుకుంటాను. మళ్ళీ వానాకాలం పత్తి పెడదాం అనుకుంటాను. ఎందుకంటే కొంచెం పంట మార్పిడి అయినట్టు కూడా ఉంటుంది. మనకు కూడా కొంచెం పంట దిగుబడి వేడి అవకాశం ఉంటుందని అనుకుంటున్నాం. ఇప్పుడైతే మా వాడు రింగులు కొడుతాడు. ఆ రింగులు కొట్టిన తర్వాత కొంచెం ఎత్తున్న కాడ ఒకసారి ఆ బ్లేడ్ బండితో కొంచెం దొబ్బి మళ్ళీ ఒక సాలు కొట్టి డైరెక్ట్ వాటర్ వేసి మెదగా దాన్ని కొడదామని చూస్తాను. ఇప్పుడు మనకు రోటివేటర్ బండి లేదు కాబట్టి రోటివేటర్ కొట్టకుండా డైరెక్ట్ రింగులు కొట్టిస్తాను. వీడైతే మా పాత డ్రైవరు, అంటే నా రోటివేటర్ బండికి ఉన్న డ్రైవరు మా మామ ఈయననే. వీడైతే నేర్చుకున్నది కూడా నా బండినే నేర్చుకున్నాడు. దగ్గర ఒక 4 సంవత్సరాలు పని చేసినట్టున్నది ఈ బండి మీద. ఇప్పుడైతే మనం బండి ఎక్కుతున్నాము. ఇంద్రా కింద హాట్ వస్తుంది. ఇగ్రా దీనికి దమ్ అవుతుంది. పోతాను. వాడు కొంచెం సేపు నడిపిన తర్వాత నన్ను నడపమంటాడు. నేనేం చేద్దాం అనుకుంటున్నా, నేను ఒక సాలు కొడదాంలే అని అనుకుని ఇట్లా అడ్డం కొడదామని ఇప్పుడే బండి పట్టినా. నేను కొంచెం సేపు నడిపి మళ్ళీ పక్కకు పెడదాం అనుకుంటాను అన్నమాట. జమ్ములు పెట్టుకొని కొడతాను. ఇది అంతా బీడిసాలు కొడితే ఏమైందంటే మనకు నెక్స్ట్ కొట్టడానికి మంచిగా ఉంటుంది అని బీడిసాలు కొట్టుకుంటాడు మా నాన్న. కొడతానా, నాకు కూడా అంత ఎక్స్పీరియన్స్ ఏం లేదు రింగులు కొట్టుడు. కానీ ఓన్లీ నాకేంటంటే ఇట్లా వర్క్ వచ్చేది కదా, ఎప్పటికి పని చేద్దాంట అని చేసుడు. కానీ మనకి ఏంటంటే జంప్ కొట్ట రాదు. ఓన్లీ అంత రింగులు కొట్టడం అంటే నార్మల్ ఒక సాల్ తిప్పుదాం కానీ జంప్ కొట్ట రాదు అన్నమాట మనకు. వాడైతే అక్కడ చేయరా అంటే ఏదో సాగు చెప్తాడు మా నాన్నకు. దిగబెట్టిండు బండి ఇలా కొడతాడు. మీదిగా ఎక్కిస్తాడు కానీ దగ్గర ఆకుంటున్నట్టు ఆడ గిరగిర ఎరుగుతుంది. మనం అయితే అడిగి పోదాం ఒకసారి. మనం మరి తాడు తెచ్చి కూడా ఇంటికి వచ్చిన తర్వాత ఏదైనా ముచ్చట చూడాలి. ఇది కూడా అయితే తిరుగుతుంది అలా. ఏమైంది బ్రో, 4 వీల్ వెళ్తలే కిరణ్గా? 4 వీల్ అంటే వారా ఎత్తలేడుగా, గడ్డ పని చేద్దలే. మావిడైతే ఇలా కచ్చిడుతున్న దిగొడుతుంది వెనక వేయండు. ఆ బండికి అయితే 4 వీల్ పని చేస్తలే అంట. ఇప్పుడే చూస్తాడు డైరెక్ట్ మా నాన్న అయితే ఎక్కిమంటాడు. అక్కడ మా నాన్న ఉన్నాడు. ఇప్పుడు ఒక సాలు కొట్టి ఎక్కిద్దరు అనుకుంటున్నా తెలుసు, ఒక బ్లేడ్ అంతా దొబ్బి. మనోనికి ఏంటంటే ఈ స్వరాజ్ బండి నరపు అనమాట. మామూలు నడిపింది జాండీరు మళ్ళీ మహేంద్ర. స్వరాజ్ బండి సక్క దాని లివర్ దీని లివర్ వేరే ఉంటుంది. ఎక్కడైతే ఎక్కుతుంది మీదికి. ఆగుతాంది.
అవుతే కథమే ఇక. స్పీడ్గా చెక్కిద్దరు అనుకుంటాను నేనైతే. మావాడైతే పని అయితే అయిపోయింది, మేము కూడా ఇంటికి కూడా ఇక